సో నా సబ్స్క్రైబర్స్ కి ఏ మిస్టేక్ చేయకుండా నేను చూసుకుంటాను. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 196. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. ఎంసెట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఈ వీడియోలో క్లియర్ గా కౌన్సిలింగ్ లో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి చెప్పబోతున్నాను. ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎవరైతే ఎండ్ వరకు చూసారో వాళ్ళు కౌన్సిలింగ్ లో ఏ మిస్టేక్ చేయకుండా ఒక కాలేజీలో వాళ్ళకి సీట్ అనేది కన్ఫర్మ్ గా వస్తుంది. సో నేను అందుకే చెప్తున్నాను, ఈ వీడియో ఎంసెట్ రాసిన ఎవ్రీ స్టూడెంట్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. జస్ట్ 10 minutes ఆర్ 9 minutes అయితే ఉంటుంది ఈ వీడియో. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసారంటే సో మీరు కౌన్సిలింగ్ లో ఏ మిస్టేక్ చేయకుండా ఒక కాలేజీలో అనేది జాయిన్ అవుతారు. సో నేను అందుకే చెప్తున్నాను, వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. కౌన్సిలింగ్ లో స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి అండ్ అలానే ఆ మిస్టేక్స్ మీరు ఎందుకు చేయకూడదు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ ఏం చెప్పారంటే 15 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. బట్ మనకి ఇంకా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. నేను ఈ వీడియోని అయితే నేను July 14 నైట్ అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో నేను 15 ఆర్ 14 నైట్ అయితే ఈ వీడియో అప్లోడ్ చేయొచ్చు. సో బట్ మనకి ఇంకా 15 షెడ్యూల్ అనేది రిలీజ్ చేయలేదు. సో షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, నెక్స్ట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎప్పుడు, ఇదంతా కూడా ప్రాసెస్ అని మనకి డేట్స్ ఇస్తారు. సో ఆ డేట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. డేట్స్ రిలీజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోని మీకు క్లియర్ గా చూస్తే మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఏ డేట్ లో మీరు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. సో ఈ వీడియోలో అయితే ఏంటంటే మిస్టేక్స్ గురించి అయితే చెప్తాను. ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదని నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రేపు టుమారో రిలీజ్ చేసే షెడ్యూల్ ని నేను మళ్ళీ వీడియో చేస్తాను, ఓకే. బట్ ఈ రూల్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ లో. నేను అందుకే చెప్తున్నాను, ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఎంసెట్ వరకే కాదు, బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా హెల్ప్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా బీటెక్ లో జాయిన్ అవబోతుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సో మెయిన్ గా ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాసింటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి క్లియర్ గా అన్ని ప్రాసెస్ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రతి ఒక్క పాయింట్ నోటీస్ చేసి అన్ని పాయింట్స్ కూడా ఇక్కడ రాసాను. ఆ ఏ ఒక్క పాయింట్ కూడా మీకు మిస్ చేయకూడదు. సో స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఆ మిస్టేక్ చేయకూడదని నేను అన్ని కూడా ఇక్కడ రాసుకున్నాను. క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ యూజ్ అవుతుంది ఈ వీడియో. సో మిస్టేక్ చేయకూడదు అనుకుంటే ఈ వీడియో చూడండి ఎండ్ వరకు. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఏంటంటే మనకి నెట్ షాప్ కన్నా ల్యాప్టాప్ ఉంటే కన్నా మీ ఇంట్లోనే మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీరే కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ల్యాప్టాప్ ఉంటే, సో ల్యాప్టాప్ ఉంటే మీరే అన్ని కూడా అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, అన్ని మీరే చేసుకోవచ్చు ల్యాప్టాప్ ఉంటే. సో అలా కాదు, మాకు ల్యాప్టాప్ ఉన్నా కూడా మాకు ఎలా చేయాలి ఏంటి మాకు ప్రాసెస్ తెలియదు అనుకుంటే అప్పుడు నెట్ షాప్ కి వెళ్ళండి. నెట్ షాప్ కి వెళ్ళిన కూడా మీరు నెట్ షాప్ కి వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. ఒక్కసారి బై మిస్టేక్ ఏదైనా మిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, మిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వెంటనే మీకు ఇంకేం చేయలేదు. మీరు సబ్మిట్ చేసేస్తే వాళ్ళు మిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే మీరు ఏం చేయలేరు. మళ్ళీ ఏదేదో ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ ఆఫ్లైన్ లో ఏదేదో ప్రాసెస్, అంత ప్రాసెస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఈ నెట్ షాప్ కి వెళ్ళినా కూడా మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో నేను ఒకసారి ఏం చూసానంటే లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు, సో నేను ఎప్పుడైతే ఎంసెట్ రాసానో అప్పుడు నేను క్లియర్ గా చూసాను. అక్కడ ఏం చేశారంటే సో ఆధార్ నెంబర్ అనేది స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్ ఆధార్ నెంబర్ ఇచ్చేసారు. అక్కడ మిస్ మ్యాచ్ అయిపోయింది. సో వాళ్ళకి ఫైనల్ గా సీట్ వచ్చిందా లేదని మళ్ళీ నాకు తెలియదు, బట్ అయితే అక్కడ మిస్టేక్ జరిగింది. సో మళ్ళీ ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఏదైతే చేసుకోవాలి ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు చేశారో లేదో నాకు ఐడియా లేదు. బట్ అలా మీరు చేయకూడదు కాబట్టి నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు నెట్ షాప్ కి వెళ్ళినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. సో మీకు 1 hour లేట్ అయినా పర్లేదు, క్లియర్ గా అక్కడే కూర్చొని మీ పేరెంట్స్ పిలుచుకొని వెళ్ళండి. సో మీరైనా వెళ్ళినా కూడా 1 hour లేట్ అయినా పర్లేదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా మీరే పక్కనకి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని బ్రో ఇలా, సో ఇది ఇన్ఫర్మేషన్, ఈ నెంబర్ అన్ని కూడా మీరు కరెక్ట్ గా ఇవ్వాలి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు ప్రెజర్ ఏమొద్దు, కన్ఫ్యూజన్ అవ్వకండి. అండ్ అలానే మీకేం ఫాస్ట్ గా అయిపోవాలి కూడా వద్దు. మీకు ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు క్లియర్ గా చూసుకోండి. నెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఆధార్ నెంబర్ కానీ, నెక్స్ట్ అలానే మీకు ఏదైనా కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు కూడా అన్ని క్లియర్ గా చూసి 1 hour లేట్ అయినా పర్లేదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇచ్చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాప్ ఐడి. రీసెంట్ గా క్యాప్ ఐడి అని ఇచ్చారు, మనకి వెబ్సైట్ చేంజ్ చేస్తారు కాబట్టి అందులో ఏమి ఇచ్చారంటే క్యాప్ ఐడి అని ఒకటి ఇచ్చారు. సో అక్కడ ఏంటంటే మీరు ఒకవేళ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు అడుగుతున్నారు, బ్రో ముందే రిజిస్ట్రేషన్ చేసేసాము అంటున్నారు. సో రిజిస్ట్రేషన్ చేసినా కూడా మీకు పాస్పోర్ట్ గుర్తుండాలి కంపల్సరీ. సో మీరు క్రియేట్ చేసినప్పుడు ఒక పాస్పోర్ట్ ఉంటుంది కదా, మీరు జనరేట్ చేసుకుంటారు. ఆ పాస్పోర్ట్ గుర్తుంటే పర్లేదు.
ఒకవేళ పాస్పోర్ట్ గుర్తు లేకుంటే దానికి ఏదైనా మళ్ళీ ఇస్తారేమో చూడాలి. సో చాలా మంది స్టూడెంట్స్ కి అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసాం బ్రో, ఇప్పుడు మాకు పాస్పోర్ట్ గుర్తు లేదు అంటున్నారు. సో దానికి ఏదైనా ఇంకా సొల్యూషన్ ఉందేమో ఒకసారి చూడాలి. నేను దాని మీద కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను నేను, ఒకవేళ పాస్పోర్ట్ మీద నుంచి ఏదైనా ఉంటే కూడా. సో ఒకసారి చెక్ చేసుకుంది మళ్ళీ. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే మళ్ళీ ప్రాసెస్ అయినాక మనకి డేట్ షెడ్యూల్ రిలీజ్ చేసాక కూడా మళ్ళీ మనం క్యాప్ ఐడి మనం అన్ని జనరేట్ చేసుకోవచ్చు. సో జనరేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంకా ఎవరైనా జనరేట్ చేసుకోకుంటే ఇంకా లాగిన్ అవ్వకుంటే, సో వాళ్ళు ఏం చేస్తారంటే లాగిన్ అయ్యేటప్పుడు వాళ్ళ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది, కౌన్సిలింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్. ఇది న్యూగా ఇంప్లిమెంట్ చేశారు, ముందైతే ఇలా ప్రాసెస్ లేదు, ఈ క్యాప్ ఐడి అదంతా కూడా ప్రాసెస్ లేదు, ఇప్పుడు న్యూగా ఇంప్లిమెంట్ చేశారు. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. సో ఈ పాస్పోర్ట్ ఐడి కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను అందుకే చెప్తున్నాను, ఎవరైనా ఇంకా లాగిన్ అవ్వకుంటే, ఇంకా లాగిన్ అయితే వాళ్ళు ఈ పాస్పోర్ట్ ఐడి గుర్తు పెట్టుకొని కంపల్సరీ యూజ్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ ఆధార్ లింక్. సో మీరు నెట్ షాప్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైతే మనకి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇస్తుంటారో ఆ మొబైల్ నెంబర్ మీ ఆధార్ లింక్ అయినట్టు చూసుకోండి. సో మీకు ఆధార్ లింక్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేటప్పుడు ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సీట్ అలాట్మెంట్ రోజు ఓటీపీ అడిగినప్పుడు మీకు లింక్ అయింది మొబైల్ నెంబర్ లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సో మీకు మొబైల్ నెంబర్ కి లింక్ అయిన ఆధార్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ వస్తుంది కౌన్సిలింగ్ టైంలో. గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఓటీపీ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, ఓటీపీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ ఉంటుందో ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. సో దానికి లింక్ అయిన నెంబరే మీరుకి ఓటీపీ వస్తుంది కౌన్సిలింగ్ టైంలో, అది యూజ్ అవుతుంది, కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ కాలేజ్ కోడ్. సో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇది. కొన్ని కాలేజ్కి ఏమంటే నేమ్స్ అనేది సేమ్ గా ఉంటాయి, బట్ లాస్ట్ లో ఏదో కొంచెం చేంజ్ అయి ఉంటుంది. బట్ చాలా మంది స్టూడెంట్స్ చూడకుండా వేరే కాలేజ్ అని పెట్టేస్తుంటారు. ఇప్పుడు చాలా కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య యూనివర్సిటీ, నెక్స్ట్ ఆదిత్య టెక్నాలజీ అది ఉంటాయి. సో ఫస్ట్ ఆదిత్య చూస్తారు, పెట్టేస్తారు ఆ కాలేజ్. సో అలా కాదు, కోడ్ ఉంటుంది, కాలేజ్ కోడ్ ఉంటుంది. మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజ్ కోడ్ తెలుసుకోండి ఫస్ట్. అది ఎక్కడుంది ఏంటి అని కూడా చెక్ చేసుకొని ఆ కాలేజ్ కోడ్ తెలుసుకోండి. ఆ కోడ్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేమ్ చెక్ చేసుకోండి. అదంతా క్లియర్ గా చూసిన తర్వాత మీకు నెట్ సెంటర్ లో ఇవ్వండి వెబ్ ఆప్షన్స్. అప్పుడు గుర్తుపెట్టుకోకండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ముందు ఏం చేశారంటే వాళ్ళ కోడ్ గుర్తుపెట్టుకోకుండా, అదేం గుర్తుపెట్టుకోకుండా నేమ్స్ ఇచ్చేసారు. వాళ్ళు వేరే కాలేజ్ పెట్టాలనుకున్నారు, ఇంకో కాలేజ్ పెట్టేశారు. అక్కడ సేమ్ నేమ్స్ ఉన్నాయి, బట్ లాస్ట్ లో ఏదో కొంచెం నేమ్ అనేది చేంజ్ ఉంది. బట్ ఆ కాలేజ్ వాళ్ళకి వచ్చేసింది, చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. నేను అందుకే చెప్తున్నాను, మీరు ఏ మిస్టేక్ చేయకూడదు అనుకుంటే కోడ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ ర్యాంక్స్ మీద మీరు ఒక పేపర్ తీసుకొని మీకు ఏ కాలేజ్ పెట్టాలి, నెక్స్ట్ అలానే మీకు ఏ కాలేజ్ పెట్టాలి, ఏ బ్రాంచ్ పెట్టాలి, సో ఇదంతా క్లియర్ గా చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ గా నేను ఒక వీడియో చేస్తా, ర్యాంక్ విఎస్ కాలేజ్ అని. అంటే మీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో క్లియర్ గా చేస్తా. అందులో ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక పీడిఎఫ్ ఇచ్చా. సో 2024 పీడిఎఫ్ అది కట్ ఆఫ్ ర్యాంక్స్. బట్ అయినా పర్లేదు, 2024 అయినా కూడా కొంచెం 2K ఆర్ 3K కొంచెం డిఫరెన్స్ ఉంటుందంటే. సో అక్కడ చెక్ చేసుకోండి, ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి మీరు ఏదైతే కాలేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజ్ కి సిఎస్సి బ్రాంచ్ కి మీ క్యాస్ట్ కి ఎంత ర్యాంక్ ఉంది, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, సో దాన్ని కంపేర్ చెక్ చేసుకోండి. ఒకవేళ 3K 4K అలా ఉంటే కూడా ఆ కాలేజ్ పెట్టి ఆ బ్రాంచ్ పెట్టినా కూడా రావచ్చు. సో అలా చెక్ చేసుకోవాలి. మీరు 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ కూర్చొని ఒక పేపర్ తీసుకొని మీకు ఏ కాలేజ్ కావాలి, ఇది 4 ఇయర్స్ కెరియర్ కదా, మీకు బీటెక్ కెరియర్ ఇది 4 ఇయర్స్. సో 4 ఇయర్స్ కాదు, లైఫ్ టైం కెరియర్ అనుకోండి. ఎందుకంటే ఈ 4 ఇయర్స్ మీరు ఎంత కష్టపడుతున్నా మీకు వచ్చే జాబ్ కూడా అలానే ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను, కాలేజ్ అనేది కూడా ఇంపార్టెంట్ చెప్తున్నాను. సో ఈ 3 అవర్స్ కానీ 2 అవర్స్ కానీ స్పెండ్ చేయండి పేపర్ లో. అన్ని మీకు ఏ కాలేజ్ పెట్టాలనుకున్నారో అన్ని చూసుకోండి, ఆ కోడ్ చెక్ చేసుకోండి, నెక్స్ట్ ఏ బ్రాంచ్ పెట్టాలనుకున్నారో అది చెక్ చేసుకోండి. అండ్ అలానే మీ క్యాస్ట్ ర్యాంక్ కి మీకు ఏ బ్రాంచ్ రావచ్చు ఆ కాలేజ్ అది చెక్ చేసుకోండి. మీకు ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు అదంతా కూడా చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీద మీరు పేపర్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ డేట్స్. చాలా మంది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ డేట్స్ అయిపోయి ఉంటాయి, సో మళ్ళీ బాధపడతారు, అయ్యో వెబ్ ఆప్షన్స్ డేట్ అయిపోయింది మేము చూసుకోలేదు, ఇది కొంచెం బాధపడుతుంటారు. సో ఇప్పుడు ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు టెన్షన్ పడిన అవసరం లేదు. ఎందుకంటే నేను మళ్ళీ వీడియో చేస్తాను, షెడ్యూల్ రిలీజ్ చేసిన వెంటనే నేను ఒక వీడియో చేసేస్తాను. సో ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ డేట్ లోపల మీరు కాలేజీలో పెట్టుకుంటేనే మీకు సీట్ వస్తుంది కన్ఫామ్ గా చెప్పేస్తాను. సో అప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు డేట్ ఇచ్చేస్తారు. ఆ డేట్ ఇచ్చిన తర్వాత నేను క్లియర్ గా వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీరు ఈ డేట్ లోపల కాలేజీలు పెట్టుకోవాలి, అప్పుడు పెట్టుకుంటేనే మీ కాలేజ్ ఏదో ఒకటి వస్తుంది అని నేను వీడియో చేస్తాను. సో నా సబ్స్క్రైబర్స్ కి ఏ మిస్టేక్ చేయకుండా నేను చూసుకుంటాను. సో అందుకే చెప్తున్నాను, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఎంసెట్ వరకే కాదు, బీటెక్ లో కూడా హెల్ప్ చేస్తా. స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అన్ని కూడా నేను హెల్ప్ చేస్తా. నేను అందుకే చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే అది బెల్ ఐకాన్ ఏదైతే ఉంటుందో అది ఆన్ లో పెట్టుకోండి. సో మీకు నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్
ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ డేట్స్ అదే కొంతమంది స్టూడెంట్స్ చేస్తుంటారు, డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది క్లియర్ గా చెప్పాను కదా, అది ఆ మిస్టేక్ చేయకండి. నెక్స్ట్ ఓసీబీసీ వాళ్ళకి 1200 రిజిస్ట్రేషన్ ఫీజ్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా మంది స్టూడెంట్స్ తెలియకపోవచ్చు. సో ఓసీబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజ్ నేను చెప్పాను కదా, మన కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటే 1200 ఓసీబీసీ స్టూడెంట్స్ కి. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి అయితే 600. సో 600 ఇది కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి. ఓసీబీ స్టూడెంట్స్ కి అయితే 1200 రిజిస్ట్రేషన్ ఫీజ్ ఇది. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏదైతే కాలేజ్ పెట్టాలి అనుకుంటున్నారో ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క కాలేజ్ కి పేజ్ ఉంటుంది. ఏ కాలేజ్ కైనా కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కన్ఫామ్ గా ఉంటుంది. అందులో లైక్స్ చూడండి, ఎవరైతే లైక్ చేసింటారో సో వాళ్ళు కాలేజీలో ఖచ్చితంగా చదివింటారు. లైక్ చేసిన స్టూడెంట్స్ కన్ఫామ్ గా ఎవరెవరు చదువుతుంటారు. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు డిఎం చేయండి. సో వాళ్ళు డిఎం చేసి బ్రో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, సో ఈ కాలేజ్ బాగుందా, అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, మనతో మంచిగా ఉంటారా, మనకి ఏదైనా ఇన్నోవేటివ్ గా మనం థింక్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా, అదంతా కూడా కనుక్కోండి మీకు టైం ఉన్నప్పుడు. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే కాలేజ్ వాళ్ళు ఏమో చెప్పేస్తారు, ఇది ఉంటుంది అది ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది చాలా చెప్పేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్ కావాలి. సో వాళ్ళు ఏదైనా చెప్పేస్తారు. సో దాన్ని నమ్మి మీరు కాలేజ్ జాయిన్ అవ్వాలని నేను చెప్పాను. మీ ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో ఆ కాలేజీలో వాళ్ళకి 100% రాడ్ రియాలిటీ తెలిసి ఉంటుంది, ఎలా ఉంటుంది, అసలు సపోర్ట్ చేస్తున్నారా లేదా, ఏదైనా ఇన్నోవేటివ్ మనం థింక్ చేస్తే మనకి సపోర్ట్ చేస్తున్నారా లేదా, నెక్స్ట్ హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తున్నారా, కోడ్ కండక్ట్ చేస్తున్నారా లేదా, ఇదంతా కూడా మీరు కనుక్కోండి. సో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ బంధువులు కానీ సో ఎవరైనా ఉంటారు కదా, రిలేటివ్స్ అలా ఉంటారు కదా, వాళ్ళు ఏదైతే చెప్పేసి ఉంటారో అది పెట్టేస్తారు, ఓపెన్ ఉండిపోతారు. సో వాళ్ళకి సీట్ కూడా కొంతమంది రాకపోవచ్చు. సో ఇది చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్. సో దీని మీద మళ్ళీ ఒక వీడియో చేయాలనుకున్నాను, బట్ మన కౌన్సిలింగ్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోతుంది, అందుకే ఈ వీడియోలోనే కొంచెం లెంత్ అయినా పర్లేదు ఈ వీడియోలోనే టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి 10K 20K ర్యాంక్ వచ్చి ఉంటుంది, అది బెస్ట్ ర్యాంకే, 20K 10K ర్యాంక్ బెస్ట్ ర్యాంకే. సో బెస్ట్ ర్యాంక్ అయినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే 2 కాలేజెస్ పెట్టేసి 2 బ్రాంచెస్ పెట్టేసి ఓపెన్ ఉండిపోతారు వెబ్ ఆప్షన్స్ లో. అప్పుడు మీకు ఏ కాలేజ్ కూడా రాకపోవచ్చు, ఎందుకంటే మీ 20K 10K ర్యాంక్ వచ్చినా కూడా మీరు టాప్ కాలేజ్ లైక్ 5K 6K ఉన్న కాలేజ్ కి ఆ బ్రాంచెస్ పెడితే మీకు ఏ కాలేజ్ రాకపోవచ్చు. సో మీకు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇన్నే కాలేజ్ పెట్టాలి, ఇన్నే రిస్ట్రిక్షన్ పెట్టి అలా ఏముండదు, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. బట్ మీకు నచ్చిన కాలేజీలు మీకు కన్ఫామ్ గా వస్తుంది అనే కాలేజీలో ఆ కాలేజీలో పెట్టండి, ఆ బ్రాంచ్ పెట్టండి. నేను అందుకే చెప్తున్నాను, ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీద ఒక 3 అవర్స్ టైం అయినా పర్లేదు కూర్చొని పేపర్ మీద వర్క్ చేయండి. సో మీ ర్యాంకు మీ క్యాస్ట్ అంతా బేస్ చేసుకొని మీరు అనుకున్న కాలేజీలో మీకు ఏ బ్రాంచ్ వస్తుంది అదంతా కూడా చెక్ చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. అదంతా చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్కి వచ్చి వాళ్ళ పేజ్కి వచ్చి ఆ స్టూడెంట్స్ ని డిఎం చేసి సో వాళ్ళని అడగండి ఇలా ఉంటుంది ఏంటి అంతా కూడా క్లియర్ గా చూడండి. సో ఇందుకే చెప్తున్నాను, ఈ మిస్టేక్స్ మీరు చేయకూడదనే చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ ఎలాంటి వాళ్ళు సో నా సబ్స్క్రైబర్స్ ఎలాంటి మిస్టేక్స్ ఫేస్ చేయకూడదని నేను ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఎంసెట్ రాసిన వాళ్ళు ఉంటే, ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి నేను ఇప్పుడు నైట్ వీడియో షూట్ చేసి మీరు ఏ మిస్టేక్ చేయకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు అందరూ, సో ఈ వీడియోని అయితే ఎవరైతే ఎండ్ వరకు చూసారో వాళ్ళకందరికీ కూడా థ్యాంక్స్. అండ్ అలానే మీరు ఒక్క మిస్టేక్ కూడా చేయకూడదు అనుకునే నేను ఈ వీడియోలో అయితే చెప్పాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎంసెట్ రిలేటెడ్ నెక్స్ట్ అలానే బీటెక్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో మీరు ఎలాంటి మిస్టేక్ చేయకూడదని నా ప్లాన్. సో నేను ఇప్పుడే కాదు మీకు ఇప్పటి నుంచి సపోర్ట్ చేస్తాను, నేను చాలా వీడియోస్ కూడా చేశాను. సో ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను ఎంసెట్ కి, మళ్ళీ మీరు బీటెక్ జాయిన్ తర్వాత కూడా నేను చాలా హెల్ప్ చేస్తాను. మీ సీనియర్స్ కూడా చాలా వీడియోస్ చేసి హెల్ప్ చేస్తాను. సబ్జెక్ట్స్ ఎలా పాస్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్ లో ఎలా పాస్ అవ్వాలి, హై స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్ గా ఉంటుంది, ఆ సబ్జెక్ట్ లో మీరు ఏం నేర్చుకోవాలి అంతా కూడా అది చేస్తాను. అది ఒకటైతే మళ్ళీ మీకు స్కిల్స్ అంటే బీటెక్ లో మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఒక జాబ్ తెచ్చుకోవచ్చు. 4th ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు మీకు ఒక జాబ్ రావాలనుకుంటే మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఫస్ట్ ఇయర్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, థర్డ్ ఇయర్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అందుకే చెప్తున్నాను, మీకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాను. సో రీసెంట్ గా మేము ఒకటి అనుకుంటున్నాం, అది బిల్డ్ చేస్తున్నాం. అది బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత డిప్లాయ్ చేసిన తర్వాత మీకు తీసుకొస్తాం. సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఏం నేర్చుకోవాలి అంతా కూడా నేనైతే ఆ వెబ్సైట్ అంతా చెక్ చేస్తున్నాం. సో మీకు చాలా హెల్ప్ చేయాలనుకుంటున్నాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఈ మిస్టేక్స్ అన్ని మీరు చేయకూడదని ఈ వీడియో చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో చూద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.